నీవు కన్నీళ్లు విడిచిన చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానని దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. మన గొప్ప దేవుడు మన తండ్రి యేసు ప్రభువు. నీవు కన్నీళ్లు విడిచిన చూచితిని, నీవు కన్నీళ్లు విడుస్తున్నావు, నీ ప్రార్థన చేస్తున్నాను. నేను ఎంత చేసిన ప్రార్థన నాకు ప్రతిఫలం రావట్లేదు, ఎంత చేసినా నాకు జవాబు రావట్లేదు, ఎంత చేసినా నాకు పెళ్లి కావట్లేదు, ఎంత చేసినా నాకు పిల్లగాలు పుట్టట్లేదు, ఎంత చేసినా నేను వృద్ధాప్యంలో ఉంటూ వచ్చినాను, నన్ను ఎవరు ఆదుకోవట్లేదు అని చెప్పేసి నువ్వు భయపడుతూ బాధపడుతూ అనేక రకాల దివాలుగా ఉంటూ వచ్చినావేమో. కానీ దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు నీతోటి. నీవు కన్నీళ్లు విడిచిన చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించినాను బిడ్డని మాట్లాడుతున్నాను మన తండ్రి యేసు ప్రభువు. ఎందుకు అంత గొప్పగా అంత అద్భుతంగా మాట్లాడుతూ వచ్చినాడంటే, నువ్వు కన్నీళ్ళు విడిచిన దేవుడు చూస్తూ వచ్చినాడంట. నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తూ వచ్చినాడు. నువ్వు కన్నీళ్ళు ఏడుస్తూ వచ్చినటువంటి నీ యొక్క ఏడుపుని కూడా దేవుడు చూస్తూ వచ్చినాను బిడ్డ అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎటువంటి స్థితిలో భయపడాల్సిన బాధపడాల్సిన అవసరం లేదని మాట్లాడుతున్నాడు. కాబట్టి మన తండ్రి యేసు ప్రభువు నీవు కన్నీళ్ళు విడిచిన చూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించినాను, నీ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తూ వచ్చినాడు అంటున్నాడు. కాబట్టి దేవుడు నీకు సంపూర్ణమైన స్థితిలో, సంపూర్ణమైన సమయంలో సంపూర్ణంగా నీకు బహుమానం ఇవ్వాలని చెప్పేసి దేవుడు ప్రత్యేకంగా చూస్తున్నాడు. మన తండ్రి యేసు ప్రభువు పరిపూర్ణమైన సమాధానం గొప్పగా ఇచ్చి నిన్ను గొప్ప మహిమపరిచి నిన్ను ఘనత మహిమ ప్రభావ వచ్చే విధంగా దేవుడు గొప్ప చేసుకోవాలని చెప్పి గొప్ప మాట్లాడుతూ గొప్ప ప్రేమిస్తున్నాడు. మన అద్భుతమైన గొప్ప దేవుడు మన తండ్రి యేసు ప్రభువు నీ కోసం మన తండ్రి యేసయ్య గారు.